హలో. హాయ్ అండి. చూడండి, నేను మ్యాగీ చేసినాను ఈరోజు. మ్యాగీ మసాలా ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చినాము. డీమార్ట్కి పోయింటే అక్కడ తెచ్చినాము. ఇదైతే నలుగురు తినచ్చు. చూడండి, మ్యాగీలోకి ఎర్రగడ్డ టమోటాలు అయితే తరిగేసినాను. ఇప్పుడు వచ్చి బీన్స్ కట్ చేస్తున్నాను. ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలా, బిర్యానీ ఉడికిపోతాయి. చూడండి, ఎర్రగడ్డలు ఇవన్నీ కడిగి అయితే తరుక్కోవాలా. కడిగినాను నేను. ఇప్పుడైతే క్యారెట్ తీసుకొని దానికి పైన ఉండేదంతా తీసేస్తాను. నీట్గా జిబ్బేయాలి అదంతా. అదేం తీకపోయినా నీట్గా కడుక్కొని అయినా వేసుకోవచ్చు, ఏం కాదు. తీస్తే బాగుంటుంది అని తీస్తాను. చూడండి, ఇట్లా సన్నగా తరుక్కుంటే బిర్యానీ ఉడికిపోతాయి. ఇప్పుడైతే క్యాప్సికమ్ కూడా తీసుకున్నాను. అది కూడా కడిగి తీసుకున్నాను. అవన్నీ తీసేసేయాలి నీట్గా. చూడండి, సన్నగా అయితే తరుక్కోవాలా. చూడండి, అట్లయితే ఇంకా ఎంత సన్నగా తరుక్కుంటే అంత బిర్యానీ అయితే వాడతాయి. కూరగాయలు ఏవైనా నూనెలో వేస్తే బిర్యానీ వేగిపోతాయి, అట్లా బిర్యానీ కూడా ఉడుకుతాయి. చూడండి, ఇప్పుడైతే బాక్స్ అయితే తీసుకొని దాంట్లో మ్యాగీ కట్ చేసి పెట్టుకుంటాను. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను. బిరిబిరా చేసేకైతే బాగుంటుంది కదా వీడియో కోసం అని అట్లా తీసి పెట్టుకుంటాను నేను. దాంట్లో అయితే 4 పీసులు వచ్చినాయి. నలుగురు తినచ్చు ఒక టైంకి. మ్యాగీ ప్యాకెట్లో వస్తుంది కదా, అది మ్యాగీ మసాలా. ఇప్పుడైతే నేనైతే ఒక పక్క పెనం అయితే పెట్టుకున్నాను. హీట్ చేసి దాంట్లో అయితే ఆయిల్ వేసి పెట్టినాను. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. చూడండి, ఎర్రగడ్డలు కూడా వేసేసినాను. ఇట్లా బాగా తిప్పుకుంటే బాగా వేగిపోతాయి ప్లేన్. చూడండి, ఇప్పుడైతే వాడినాయి కదా, కరివేపాకు కూడా వేసుకుంటున్నాను.
కరివేపాకు తింటే మంచిది, మనం ఎంత వేసుకొని తింటే అంత. హెయిర్ కూడా బాగుంటుంది, బ్లాక్గా ఉంటుంది కరివేపాకు తింటే. ఇప్పుడైతే సాల్ట్ వేసుకున్నాను, బాగా వేగిపోతాయి అనేసి సాల్ట్ కూడా వేసినాను. చూడండి బీన్స్ వేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి క్యారెట్ కూడా వేసేయాల. అవి ఇంకా సన్నగా తరిగింటే బాగుండు, కానీ బిరిబిర అయ్యేకి నేను అంత మాత్రం తరిగినాను. లేదంటే మనము ముందే తరిగి పెట్టుకోవాలా, వీడియో తీసుకోవాలనుకుంటే ఈజీగా ఉంటుంది, అన్ని తరిగి రెడీ చేసి పెట్టుకుంటే. లేదంటే అన్నీ కట్ చేసైనా ఒక బాక్స్లో వేసి పెట్టుకొని మనకి ఎప్పుడు కావాల్సింటే అప్పుడు కూడా వాడుకోవచ్చు. క్యారెట్ బీన్స్ ఏం కాదు, ఒక 3 రోజులు ఉంటాయి కట్ చేసి పెట్టుకునే కూడా ఫ్రిడ్జ్ ఉంటే. ఇప్పుడు అయితే చూడండి ఇక్కడ క్యాప్సికమ్ కూడా వేసినాను. అన్నీ కట్ చేసి బాక్స్లో పెట్టుకుంటే కన్నా బాగుంటాయి, 3 రోజులైనా కూరగాయలు ఒక 3 రోజులు కట్ చేసి పెట్టుకోవచ్చు. క్యాప్సికమ్ కూడా వేసి బాగా వేస్తాను చూడండి. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి, అవన్నీ వేగిపోయినాక బాగా వాడతాయి నూనెలో, అప్పుడు వేసుకోవాలా. ఇట్లా బాగా తిప్పేసేయాలి, ఇవి కూడా బాగా మిక్స్ చేయాల. ఇవి కూడా బాగా వాడనిక నీళ్ళు అయితే పోసుకోవాలా. చూడండి ఇప్పుడైతే బాగా వాడుతున్నాయి కదా. చూడండి ఇక్కడైతే గ్లాస్ అయితే తీసుకున్నాను నేను, దాంతో అయితే 7 గ్లాసులు వేసినాను. 6.5 గ్లాస్ నీళ్ళు అయితే వేసుకున్నాను నేను. ఫస్టే గిన్నెలో కొలిచి పెట్టుకున్నాను చూడండి ఆ గ్లాస్తో. ఇక్కడైతే మూత వేసి పెట్టినాను, కూరగాయలన్నీ వాడేకి. చూడండి ఎంత బాగా వాడిపోయినాయి మూత వేసాకో. లేదంటే బిర్యానీ వాడవు, బాగా మగ్గిపోతాయి మూత వేసి పెట్టినాను అనుకో. చూడండి ఇప్పుడైతే మగ్గిపోయినాయి కాబట్టి ఈ నీళ్ళు అయితే పోసుకోవాలా, మనం ముందే కొలిచి పెట్టుకునే వల్ల. చూడండి మనకి ఇప్పుడు ఏమన్నా ఉప్పు వేయాలంటే ఇప్పుడు చూసి వేసుకోవచ్చు తక్కువ ఉంటే. చూడండి ఇప్పుడు కూడా మూత వేసినామనుకో. నేనైతే ఇక్కడ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను, తక్కువ ఉంది, నేను చూసి వేసుకుంటున్నాను. మీరు కూడా అంతే 2 సార్లుగా చూసి వేసుకోండి, ఒకటేసారి ఎక్కువ అయిపోతే మళ్ళీ సాల్ట్ ఎక్కువ అయితే తినలేము. చూడండి మూత వేసి పెట్టున్నాను కదా ఎట్లా కాగుతుందో చూడండి. బాగా ఉడికిపోయింది, ఎసురు అయితే బాగా కాగిపోయింది. ఇప్పుడైతే మ్యాగీ నేను ఒక్కొక్క పీస్లో 2 తుంచి పెట్టినాను చూడండి, ఒక్కొక్క పీస్ 2 చేసినాను. లేకపోతే పెద్ద ఉంటాయి అవి తినే కష్టము, ఇట్లయితే బాగుంటుంది చిన్న చిన్నగానే. అట్లనే ఇచ్చు. ఇప్పుడు కూడా బాగా మిక్స్ చేసేసి మూత వేసి పెట్టేవాళ్ళ. మనం ఫస్ట్ అయినా ఉడకబెట్టి పక్కన పెట్టుకోవచ్చు మ్యాగీ. నేనైతే ఇట్లే చేసేసిన, నానబెట్టి అయినా చేయొచ్చు మ్యాగీని. చూడండి దగ్గరికి వచ్చేసింది కదా.
ఇప్పుడైతే మనకి ఎంత కావాలో అంత ధనియాల పొడి మిరప్పొడి వేసుకోవాలా. చూడండి మిరప్పొడి అయితే వేసేసినాను. ఇప్పుడు ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను. వీడియోకి అందరూ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకు నచ్చితేనే మీరు చేయండి, లేకపోతే మీకు ఎట్లా వస్తుందో అట్లా చేయండి. నేనైతే ఇట్లా చేసుకుంటాను కాబట్టి ఇట్లే పెట్టినాను వీడియోలో కూడా. ఇప్పుడైతే మ్యాగీ మసాలా అయితే వేసుకుంటాను చూడండి. నాలుగు వచ్చినాయి, నేనైతే 3 వేసినాను. ఒకటి కొంచెం పడిపోయింది కింద ఒకటి. ఇప్పుడు బాగా కలిపేయాలి కానీ. చూడండి చూడండి ఇప్పుడైతే ప్లేట్లోకి తీసుకుంటాను. చూడండి ఇక్కడ ప్లేట్ కూడా రెడీ పెట్టుకున్నాను నేను. బాగుంది కానీ కొంచెం కారం ఎక్కువైంది. ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే నేనైతే మూడో వీడియో పెడతాను యూట్యూబ్లో.